127వ కీర్తన మనం చదివినట్లయితే బైబిల్ గ్రంథాలు ఉన్న వారందరూ తెరవండి. లెట్స్ టర్న్ టు Psalm 127. ఐ వుడ్ లైక్ టు రీడ్ వర్స్ 4. 4వ వచనాన్ని చదువుకుందాం. యవ్వన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలోని బాణముల వంటివారు. యంగ్ మెన్ యు ఆర్ స్ట్రాంగ్. యవనస్తులారా మీరు బలవంతులు, దేవుని వాక్యము మీలో నివసించుచున్నది అనే మాటను మొట్టమొదటి వారం మనం ధ్యానం చేసాము. ఇక్కడ కూడా యవ్వన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలోని బాణముల వంటివారు అనే మాట వ్రాయబడింది. ఈ లైవ్ కార్యక్రమంలో పాల్పొందుతున్న ప్రతి యవ్వన బిడ్డ, ప్రతి తమ్ముడు, ప్రతి చెల్లెమ్మ, ఎవ్రీ యంగ్స్టర్ షుడ్ బికమ్ లైక్ ఎన్ యారో ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ అ మైటీ వారియర్. బలవంతుడైన దేవుని చేతిలో ఒక బాణములాగా మనందరము వాడబడాలని దేవాతి దేవుడు కోరుకుంటున్నాడు. గాడ్ వాంట్స్ us టు బి మైటీ యారోస్. బలవంతుడైన దేవుని చేతిలోని బలమైన బాణాలలాగా మనం ఉండాలి అని దేవుడు కోరుకుంటుంటే, అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే నేటి దినాల్లో యవనస్తులు శరీరాశలకు, లోకాశలకు లొంగిపోయి మన శరీరం ఇచ్చిన సిగ్నల్స్ మనం ఏం ఫీల్ అయితే అది చేసేస్తూ, లోకాన్ని చూసి వాతలు పెట్టుకుంటూ వారు చేస్తున్నారు వీరు చేస్తున్నారు కదా అని లోకానుసారంగా ప్రవర్తిస్తూ బలవంతుని చేతిలో బాణములుగా ఉండవలసిన యవనస్తులు చాలామంది అపవాది చేతిలో కీలు బొమ్మలుగా మారిపోతున్నారు. దేవుని ఉద్దేశము, దేవుని ప్రణాళిక ఏంటంటే మనము దేవుని చేతిలో ఒక బాణములా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. కానీ అపవాది చేతిలో కీలు బొమ్మగా మారాలి అని దేవుడు అనుకోవడం లేదు. బైబిల్ గ్రంథంలో ఒక యోసేపుని తీసుకున్న, ఒక దానియేలును మనం తీసుకున్నప్పటికీ, ఒక దావీదును మనం తీసుకున్నప్పటికీ, దేవుని వెంబడించిన, దేవుని అనుసరించిన, దేవుని ప్రేమించిన ప్రతి వ్యక్తి తమ యవ్వన కాలంలో నుండే బలమైన కార్యాలు దేవుని కొరకు చేయగలగడానికి కారణం ఏంటంటే వారు ఎవరి చేతిలో ఉన్నారో దాన్ని బట్టి వారి లైఫ్ మరి ఎలా మార్చబడిందో ఆధారపడింది. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టు కీప్ అ చెక్ ఆన్ వేర్ ఆర్ వి స్టాండింగ్. నేను ఎక్కడున్నాను? దేవుని చేతిలో ఉన్నానా? అపవాది చేతిలో ఉన్నానా? దేవునిలో ఉన్నానా? లోకంలో ఉన్నానా? వెలుగులో ఉన్నానా? చీకట్లో ఉన్నానా? ఆత్మ సంబంధంగా బ్రతుకుతున్నానా? శరీర సంబంధంగా బ్రతుకుతున్నానా అనే ఈ ప్రశ్న మనల్ని మనం ఎప్పుడూ వేసుకుంటూ ఉండాలి. కారణం ఏంటంటే దేవుని చేతిలో ఉంటే బాణంలా వాడుకుంటాడు, బలమైన సాధనంగా వాడుకుంటాడు, ఆశీర్వదిస్తాడు, అనేక మందికి ఆశీర్వాదకరంగా దేవుడు వాడుకుంటాడు. ఒకవేళ దేవుని చేతిలో మనం లేకపోతే కొన్నిసార్లు చూడండి, చేపలను మరి ఫిషర్ మ్యాన్ పట్టిన తర్వాత కొన్ని చేపలు జారిపోతూ ఉంటాయి అన్నమాట. వాటర్లో గిలగిలా కొట్టేసుకొని అన్కంఫర్టబుల్గా ఫీల్ అయిపోయి ఈ ఫిషర్ మ్యాన్ చేతిలో నేను ఉండనని నీటిలోకి జారిపోతుంటాయి. కొంతమంది దేవుని చేతిలోకి వచ్చాక కూడా మళ్ళీ లోకంలోకి జారిపోతూ ఉంటారు. అలాంటి వారు అపవాది చేతులకి దొరికిపోతారు. అపవాది వారిని కీలుబొమ్మలుగా మార్చేస్తూ ఉంటాడు. అయితే యవ్వన కాలంలో ఉన్నప్పుడు శోధనలు ఖచ్చితంగా వస్తాయి. వీ విల్ బీ టెంప్టెడ్ డెఫినెట్లీ. ఎవ్వరం కూడా నాకు శోధన అనేది ఎప్పుడూ రాలేదండి, నేను శోధనలో ఎప్పుడూ పడలేదు, ఏ పాపం చేయలేదు అని చెప్పగలిగిన వారు ఎవరూ లేము. సో యవ్వన కాలంలో ఎన్నో శోధనలు వస్తూ ఉంటాయి, ఎన్నో పరిస్థితులు, ఎన్నో ఛాలెంజెస్, ఎన్నో టెస్ట్స్, ఎన్నో ట్రయల్స్ మనం ఫేస్ చేయాల్సి వస్తూ ఉంటుంది. అయితే ఒక ప్రశ్న మీకు రావచ్చు, నాకు వచ్చే శోధనలో నిలబడడానికి నాకు శక్తి లేదు, శోధనను నేను జయించగలనా, శోధనలో నేను దేవుని కొరకు నిలదొక్కుకోగలనా అంటే యూదా పత్రికలో ఆఖరు 2 వచనాలు 24-25 వచనాల్లో ఒక శ్రేష్టమైన వాగ్దానము దేవుడు మనకిస్తున్నాడు. తొట్రిల్లకుండా మిమ్మును కాపాడుటకును, తన మహిమ ఎదుట ఆనందముతో మిమ్మును నిర్దోషులనుగా నిలవబెట్టుటకును శక్తిగల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మహిమయు మహాత్యమును ఆధిపత్యమును అధికారమును యుగములకు పూర్వమును ఇప్పుడును సర్వయుగములను కలుగును గాక. నాకు ఇష్టమైన మాట. యవ్వన కాలంలో నేను ఉన్నప్పుడు కూడా ఇదే ఆలోచన నాకు వస్తూ ఉండేది. ప్రభా, శోధనలు వస్తున్నాయి, శోధనలో నేను నిలబడగలనా, నేను నిలదొక్కుకోగలనా, నీ కొరకు నేను బ్రతకాలని ఆశపడుతున్నాను. కానీ కొన్నిసార్లు లోక ప్రభావం లేకపోతే అపవాది యొక్క శోధన చాలా బలంగా ఉంటుంది కదా. హౌ కెన్ ఐ స్టాండ్ ఫర్ యూ అని ప్రార్థన చేస్తున్నప్పుడు ఒక దినము దేవుడు నాకు జ్ఞాపకం చేసిన ఈ వాక్య భాగం ఏంటంటే, తొట్రిల్లకుండా మిమ్మును కాపాడుటకు, తన మహిమ ఎదుట ఆనందముతో నిర్దోషులుగా నిలువబెట్టుటకు శక్తిగలవాడు దేవుడు. గాడ్ ఈజ్ ఏబుల్ టు కీప్ యూ ఫ్రమ్ ఫాలింగ్ అనే మాట ఇంగ్లీష్ బైబిల్లో మనం చూస్తాం. గాడ్ ఈజ్ ఏబుల్ టు కీప్ అస్ ఫ్రమ్ ఫాలింగ్. మన స్వంత శక్తితో, మనకున్న సెల్ఫ్ కంట్రోల్తో, మనకున్న విల్ పవర్తో ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ ఇంపాసిబుల్.
నేను శోధనలో పడకుండా ఉండడమా, మనము శోధనలో పడకుండా ఉండడమా మన శక్తి వలన సాధ్యం కాదు. కానీ దేవుని ఆత్మ సహాయానికి మనల్ని అప్పగించుకున్నప్పుడు, రక్షణ పొందిన తర్వాత అనుదినము దేవుని మీద ఆధారపడుతున్నప్పుడు తొట్టిల్లకుండా మనల్ని కాపాడడానికి దేవాతి దేవుడు శక్తిమంతుడు. అంటే ఇంకో మాట కూడా వ్రాయబడింది, తన మహిమ ఎదుట ఆనందముతో నిర్దోషులుగా మనల్ని నిలవబెట్టే దేవుడు. గాడ్ విల్ మేక్ అస్ టు స్టాండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిమ్, బిఫోర్ హిమ్ బ్లేమ్లెస్. నిర్దోషులుగా మనల్ని నిలవబెట్టడానికి శక్తి కలవాడు దేవుడు. సో ఇట్ ఈస్ సో ఇంపార్టెంట్ ఫర్ అస్ టు స్టే కనెక్టెడ్ విత్ గాడ్. ఈ ఇంటర్నెట్ ఇదంతా రావడం వల్ల వీఆర్ స్టేయింగ్ కనెక్టెడ్ కదండి. ఫ్రెండ్స్ ఏ దేశంలో కానీ ప్రపంచంలో ఎక్కడున్నా వీఆర్ స్టేయింగ్ కనెక్టెడ్. ఫేస్బుక్ ద్వారా, వాట్సాప్స్ ద్వారా, ఇన్స్టా ద్వారా, వీటన్నిటి ద్వారా అందరితో కనెక్షన్లో ఉంటున్నాం. కానీ కొన్నిసార్లు అందరితో కనెక్షన్లో ఉంటున్నాం, దేవుడితో కనెక్షన్ పోతుంది. దేవునితో కనెక్షన్లో లేకపోతే నిర్దోషులుగా, లేకపోతే శోధనలో పడిపోకుండా నిలబడటానికి మనకి సాధ్యం కాదు. కానీ ప్రియమైన తమ్ముడు, చెల్లి, మన జీవితంలో ఈ పాపలోకంలో, దుష్టలోకంలో, అపవిత్రతతో నిండిన ఈ లోకంలో పరిశుద్ధంగా బ్రతకాలంటే దేవుని మీద మనం ఆధారపడాలి. నిర్దోషులుగా మనల్ని నిలవబెట్టడానికి శక్తి గల రక్షకుడు, ఆర్ గాడ్ ఈజ్ ఏబుల్ టు కీప్ అస్ ఫ్రమ్ ఫాలింగ్ అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకొని మన శక్తి మీద, మన బలం మీద, మన జ్ఞానం మీద ఆధారపడితే ఖచ్చితంగా ఫెయిల్ అయిపోతాం. దానికి ఒక క్లాసికల్ ఎగ్జాంపుల్ సంసోను. తాను నిలబడలేకపోయాడు, పడిపోయాడు. ఒక్కసారి కదా, మల్టిపుల్ టైమ్స్. కానీ దేవుని వైపు చూసి దేవుని మీద ఆధారపడిన యోసేపు దేవుని కొరకు పరిశుద్ధంగా నిలబడగలిగాడు. ఈ యూత్ కాన్ఫరెన్స్లో, ఈ యూత్ మీటింగ్లో పాల్పొందుతున్న ప్రతి యవ్వన బిడ్డ దేవుని వైపు చూస్తూ దేవుని శక్తిని, దేవుని సహాయాన్ని పొందుకొని తొట్టిల్లకుండా దేవుని కొరకు నిలబడడానికి దేవాతి దేవుడు మనందరికీ సహాయం చేయునుగాక. ఆమేన్.